నేటి ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలంటూ మాజీ ఎంపీపీ రామలింగారెడ్డి డిమాండ్. టిప్పర్ల టైర్లను ఎత్తుకెళ్లిన డ్రైవర్, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఓనర్. ఎస్సీ వర్గీకరణ వద్దు, ఐక్యతే ముద్దు అంటూ మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన. గంగాసాగర్ గ్రామానికి పర్మనెంట్ సెక్రటరీని నియమించాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో డిమాండ్. రైల్వే ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన ద్విచక్ర వాహనాల పార్కింగ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని, ఎలాంటి ఆంక్షలు విధించరాదని తాండూరు మండల మాజీ ఎంపీపీ, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రామలింగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం తాండూరు మండల వ్యవసాయ కార్యాలయం ముందు రైతులతో పాటు నిరసన తెలుపుతూ ఎలాంటి కొర్రీలు పెట్టకుండా రైతులకు రుణమాఫీ కల్పించాలని కోరారు. ఈ విషయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చొరవ చూపాలని అన్నారు. అదేవిధంగా గురువారం తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో రైతులు నిర్వహించే ధర్నాలో రైతులు మరియు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కూడా మళ్ళీ రుణాలు లేవు. మరి ఇక్కడ మహిళా రైతు అని చెప్పి ఈ సత్యమ్మ చిట్టిగనపూర్ ఆమె చిన్న పొరపాటు ఏదిందో కానీ ఆ బీదది ఉంది. ఆమె కూడా 2,05,000 మాత్రమే మితితో కర్ణకోట్ బ్యాంకులో ఇట్లా చేయడం జరిగింది. మరి అధికారులు, బ్యాంకర్స్ ఏమో వ్యవసాయ అధికారులపై చెప్తా ఉన్నారు. మరి వ్యవసాయ అధికారుల దగ్గరికి కూడా ఇంకా స్పష్టమైన ఇది రాలేదు. అవి వచ్చినప్పుడు ఇవన్నీ క్లియర్ చేస్తామని చెప్పి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు తప్ప ఎలాంటి వాళ్ళు ఇది చేయటం లేదు. అదేవిధంగా దానికోసమే రైతులకు ఇవన్నీ రుణమాఫీ వెంటనే చేయాలి. 15వ తారీఖు రోజు వాళ్ళు డెడ్ లైన్ సీఎం గారే చెప్పారు. మరి ఈరోజు 15 దాటింది. అయినా బీద రైతులంతా కూడా వాళ్ళు పొలాల్లో పని చేసుకుంటే ఒక 500-600 రూపాయలు వాళ్ళ కూలీలు దక్కేది. మరి అదే విధంగా 200-300 ఖర్చు పెట్టుకొని తాండూరు రావటం, అధికారుల చుట్టూ తిరగటం వాళ్లకు చాలా కష్టం, ఇబ్బంది చాలా కలుగుతుంది. కాబట్టి ప్రతి రైతుకు కూడా రుణమాఫీ వెంటనే జరిగే విధంగా చర్యలు కైకొనాలి. గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి కూడా మేము ఈ సభ వేదిక ద్వారా సార్కు విన్నవిస్తా ఉన్నాం. సార్, మీరు కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళు కాబట్టి, రైతుల బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకుపోయి తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీద రైతులు ఎవరున్నా మరి ప్రతి రైతుకు కూడా మరి ఈ రుణమాఫీ వచ్చే విధంగా తమరు కూడా కష్టపడి చేయించాలని చెప్పి తమరిని కూడా విన్నవిస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి 15వ తారీఖు అంటానని చెప్పి డెడ్ లైన్ పెట్టి మరి ఈ రోజు ఇప్పటి వరకు కూడా మరి అయితా ఉన్నాయి. కాలేవని కాదు, ఇంకా చాలా మంది రైతులు మిగిలి ఉన్నారు. కాబట్టి ఆ మిగిలిన రైతులకు కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా రేపు రైతుల కోసం మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. మా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు. మేము రైతులందరికీ కూడా పెద్ద ఎత్తున మరి పాల్గొనాలని చెప్పి కూడా ఈ సభా వేదిక ద్వారా విన్నవిస్తా ఉన్నాం. రుణమాఫీ తాండూరు పట్టణం అంతరం శివారులో గల సయ్యద్ సాకిద్ కు చెందిన 2 టిప్పర్ల టైర్లను డ్రైవర్లు చోరీకి పాల్పడ్డారు. జార్ఖండ్ కు చెందిన ఒసామా, తట్టెపల్లికి చెందిన మోయిజ్లు దొంగతనానికి పాల్పడ్డట్లు టిప్పర్ యజమాని సాకిబ్ తెలిపారు. 2 టిప్పర్ల టైర్లతో పాటు తనకు రావాల్సిన 40,000 రూపాయలను కూడా తీసుకువెళ్లినట్లు తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానని సాకిబ్ తెలిపారు. తన దగ్గర నమ్మకంగా ఉండి చోరీకి పాల్పడిన వీరిని ఎవరు నమ్మరాదని, పోలీసులు కఠినమైన చర్య తీసుకోవాలని యజమాని సాకిబ్ కోరారు. అంతేకాకుండా వారు తన స్నేహితులతో తనను బెదిరిస్తున్నారని సాకిబ్ తెలిపారు. आज 21 अगस्त है. आज रात में हमारे ड्राइवर उसामा और एक हमारे फील्ड के अटैच एसएसटीसी की गाड़ी चलाते मोइज बोल के है, तट्टेपल्ली का बच्चा है. उन दोनों मिलके रात में हमारे गाड़ियों के टायरा चोरी करके जो है 40,000 रुपये कैश और बोलते तो 6 टायरा पूरी चोरी कर लेके रात से फरार हो गए वो लोग. अभी कंप्लेंट दिए सीए साहब को, जाके पीएस में कंप्लेंट दी है. अभी जो भी है पुलिस वाले लीगल एक्शन लेते बोल के बोले. और हमारे को खुसूसी गुजारिश है कि टाउन सीए साहब से कि ऐसे लोगों को जो है आगे करने से रोका जाए. ऐसे लोगों की वजह से क्या है, आजकल माहौल बहुत ज़्यादा ख़राब हो रहा. इससे पहले हमारे मुकरम भाई के पास भी ऐसी करे और आज हमारे साथ भी ऐसी हुआ. ये लोगों का रेगुलर हो गया, क्योंकि ये लोग आ रहे काम करने के लिए, हम भरोसे पे लोगों को काम दे रहे. काम देने के बाद में जो है ना हमारे साथ धोखाधड़ी करके चले जा रहे हैं लोग.
इसलिए हम लोग क्या चाह रहे हैं हमारे जर्नलिस्ट भाइयों से कि ऐसे लोगों को आगे बढ़ने से अपन रोकना है, इन लोगों की जितना हो सका इन लोगों को आगे बढ़ाना, और आगे बताने से क्या है, ये लोग आगे करने से पहले डरते। ये डरने के लिए आज हम लोग जो कंप्लेंट दे के आज जो केस करने के लिए बोले, और ये जो मीडिया को बुला के जो प्रेस कॉन्फ्रेंस कर रहे, इस वजह से कर रहे आगे ये लोग कुछ काम नहीं करना, ऐसा डर रहना, एक यूनियन रहना बोल के हम ये काम कर रहे हैं। తాండూరు పట్టణంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ భారత్ బంద్ లో భాగంగా బుధవారం తాండూరు ఆర్టీసీ డిపో ముందు మాలల ఐక్యవేదిక నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నాయకులు బస్ డిపో ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఎస్సీ వర్గీకరణ వద్దు, ఐక్యతే ముద్దు అని నినాదాలు చేస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు నీరటి హనుమంతు, మల్లప్ప, కాశప్ప, శేఖర్, రాములు, సురేష్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేటి సమావేశానికి వచ్చినటువంటి అందరూ మాలలకు జైత్యంలో మరి దేశవ్యాప్తంగా బంద్ కారణంగా మరి ఈరోజు తాండూరు కాన్సెన్స్ పట్టణంలో బంద్కు పిలుపునిచ్చి బంద్ చేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా వినలేని మన నరేంద్ర మోడీ గారు తన రాజకీయ స్వార్థం కోసము మాదిగలను విడదీసి మరి మాదిగలని ఎంటబెట్టుకొని మందకృష్ణ అనే మా సోదరుని ఎంటబెట్టుకొని మరి మాదిగలని ఆయనకు న్యాయం చేసుకుంటూ మాలలకు అన్యాయం చేస్తూ మరి ఈరోజు కులంలో శిస్తు పెట్టి అన్నదమ్ములకు విడదీసి మరి నరేంద్ర మోడీ తన స్వార్థం రాజకీయం కోసము బీజేపీ నాయకులు మరి మాలమాదిగలకు శిక్ష పెట్టి వాళ్ళ స్వార్థం కోసము మమ్మల్ని రోడ్డు పాలు చేసి చేస్తున్నారు. కాబట్టి ఇది సరైనది కాదు. మరి ఇన్ని దినాలు లేని నరేంద్ర మోడీకి మరి మాదిగలు సపోర్ట్ చేసే వాళ్ళకే మరి వర్గీకరణ చేయడానికి ఆయన చేతుల్లో అధికారం ఉన్నదని చెప్పేసి చేసేది సరైనది కాదు. మాలలకు చాలా అన్యాయం చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన పిలుపు తక్షణమే వెనుకకు తీసుకొని మాలలు కూడా ఓటర్స్ ఉన్నారు, మాలలు కూడా పెద్ద జనాభా ఉన్నారు. కాబట్టి అందరికీ న్యాయం జరిగేటట్లు నరేంద్ర మోడీ కానీ రాష్ట్ర ప్రభుత్వ రేవంత్ రెడ్డి సర్కారు కానీ మా మాలలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇది తక్షణమే ఇంతకు తీసుకొని మాకు కూడా న్యాయం చేయాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మాల సోదరులకు మరియు అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తాండూరు పట్టణాన్ని, తాండూరు నియోజకవర్గాన్ని
బంద్కు పిలుపునిచ్చి ఈ విజయవంతం ఈ యొక్క బంద్ సక్సెస్ఫుల్ కావడానికి ఇక్కడ సహకరించినటువంటి పోలీసు వాళ్లకు మరియు పట్టణవాసులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే మాకు వర్గీకరణ చేయడం వల్ల చాలా నష్టపోతున్నామని చెప్పేసి వర్గీకరణ వెంటనే ఆపి ఎస్సీ లోపల ఉన్న 56 కులాలకు కూడా అందరికీ న్యాయం జరగాలి కాబట్టి అందరం కలిసి మంచిగా ఉండాలని చెప్పేసి మేము యొక్క పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే వర్గీకరణ వల్ల మాకు చాలా అనేక నష్టాలు ఉన్నాయి. కేవలం ఒక మాకు అయితే వాళ్ళలో ఉన్నట్టు మన దళిత బంధు విషయంలో కూడా చాలామందికి మా సోదరులకి వచ్చింది. మాల సోదరులకు ఒక 5-6 మాత్రమే వచ్చినాయి, ఒక 100 లోపల. కాబట్టి దీంట్లో కూడా అన్యాయం జరిగింది. కార్పొరేషన్ విషయంలో కూడా మేము వెనుకబడి ఉన్నాము. కాబట్టి అందరూ కూడా మనం కలిసి ఉండి మనము ఎవరైతే గొప్పగా ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక కలెక్టర్ కానీ, మన ఐపీఎస్ ఆఫీసర్ కానీ పెద్ద హోదాలో ఉన్నారో వాళ్ళ వర్గీకరణ బెనిఫిట్స్ తక్కువ తీసుకొని మన లోపల ఎవరైతే ఫీజు ఉన్నారో వాళ్ళకు ఈ బెనిఫిట్స్ అన్ని విధంగా మనము అందరం కోసం కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అని చెప్పేసి నేను సభముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. యాలల మండలం గంగాసాగర్ గ్రామానికి పర్మనెంట్ సెక్రటరీని నియమించి గ్రామంలో పారిశుద్ధ్య పనులు మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో మండల పరిషత్ సూపరింటెండెంట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా నాయకులు మల్కప్ప మాట్లాడుతూ గంగాసాగర్ గ్రామానికి పంచాయతీ సెక్రటరీ లేక గ్రామంలో పారిశుద్ధ్య పనులు, వీధి దీపాలు అమర్చక గ్రామం అంధకారంగా మారిందని, గ్రామం అపరిశుభ్రతగా ఉండడం వల్ల గ్రామ ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని కేవీపీఎస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమం నరసింహులు, జగన్నాథం, మల్లేష్, బలవంతు తదితరులు పాల్గొన్నారు. మా మండల స్పెషల్ ఆఫీసర్ కానీ ఆ గ్రామ స్పెషల్ ఆఫీసర్ కూడా ఇప్పుడు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు. తక్షణమే యాలల్ మండలంలోని గంగాసాగర్ గ్రామ పంచాయతీకి తక్షణమే సెక్రటరీగా నియమించి ఆ గ్రామంలో పారిశుద్ధ పనులు, వీధి లైట్లు, అదేవిధంగా వాటర్ కూడా గత 3 రోజుల నుండి వాటర్ అవడం లేదు. ఆ యొక్క వాటర్ కూడా అపరిశుభ్రమైనటువంటి ట్యాంక్ అట్టం ఉంది కాబట్టి ఆ ట్యాంకును శుభ్రపరచడం కానీ, అదేవిధంగా గ్రామంలోని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే, అనారోగ్య బాగా పడకుండా ఉండాలంటే తక్షణమే ఆ సెక్రటరీ గారు నియమించి స్పెషల్ ఆఫీసర్ గారు తక్షణమే తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లే దారిలో హోటళ్ల ముందు భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనాలు తరచూ ఉండడం పట్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి రైలుకు వెళ్లే ప్రయాణికులు సుమారు 10 మంది రైలును మిస్ అవుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ద్విచక్ర వాహనాలను హోటళ్ల ముందు పార్కింగ్ చేసి హోటళ్లలో గంటల తరబడి ఉండడం పట్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని పలువురు అంటున్నారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ద్విచక్ర వాహనాలు హోటళ్ల ముందు ఉండకుండా చూడాలని కోరుతున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్